యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు మన రక్షకుడు, మన దేవుడు పరలోకాన్ని వదిలి భూమి మీదకు ఎందుకు వచ్చారు? మానవులను విడిపించడానికి వచ్చారు అని మనం చెప్తాం. ఇది నిజమే. యేసుక్రీస్తు గారు పరలోకాన్ని ఎందుకు వదిలేసి వచ్చేసారని అంటే, పరలోకములో ఉన్న దేవునికి మనుషులంటే ప్రేమ. యోహాను గారు ఒక మాట చెబుతున్నారు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు, మనుషులనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ యోహాను గారు చెబుతున్నారు, యేసు ప్రభు పరలోకాన్ని ఎందుకు వదిలేశారు అనుకున్నారు? మానవ రూపాన్ని ఎందుకు ధరించుకున్నారు అనుకుంటున్నారు? దేవుడు ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు చీకటి బ్రతుకులలో ఉన్న మనుషులను వెలిగించటానికి దేవుడు మానవ రూపాన్ని ఎందుకు ధరించుకున్నాడు అనంటే, దానికి కారణము ప్రేమ అంటుంది బైబుల్. ప్రేమ యేసు ప్రభువుని అలా మార్చింది. దేవుని ప్రేమ యేసు ప్రభు పరలోకం వదిలేసినట్టు, మానవ రూపాన్ని ధరించుకునేటట్టు, మానవుల కొరకు రక్తాన్ని చిందించేటట్టు, నా పిల్లలు నశించిపోతున్నారు, నా పిల్లలను కాపాడే వాళ్ళు కావాలి, భూమి మీద ఉన్న ఈ కోటాను కోట్ల మనుషులు నా పిల్లలను నేను రక్షించాలి, నా పిల్లలకు రక్షణ కొరత అయిపోయింది, నా పిల్లలను కాపాడాలి అన్న దైవ ప్రేమే యేసు ప్రభుని ఏం చేసింది? పరలోకం వదిలేసేటట్టు చేసింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. తండ్రి అని ఎవరిని పిలుస్తున్నారు? యేసు ప్రభు గారు పరలోకములో, స్వర్గములో ఉన్న దేవుణ్ణి పిలుస్తున్నారు. తండ్రి అంటే దేవుడు మనుషులకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి లోకం పుట్టక మునుపు అంటే మనిషి పుట్టక మునుపు, మనిషికి అవసరమైన సృష్టి నిర్మింపక మునుపు యేసు ప్రభు తండ్రి దగ్గర ఉన్నాడు. లోకం పుట్టక ముందే ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను అంటున్నాడు. అంటే యేసు ప్రభు సృష్టి పుట్టక ముందే ఉన్నారు, పరలోకంలో ఉన్నారు, వాక్యంగా ఉన్నారు, దేవుడిగా ఉన్నారు, మహిమతో ఉన్నారు. అలాంటి మహిమ కలిగిన దేవుడు యేసు ప్రభు. మహిమ కలిగిన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు పరలోకాన్ని ఎందుకు వదిలేశాడు అనంటే ప్రేమ కోసం. పర్లేదు, ప్రేమ కోసం పరలోకాన్ని వదిలేశాడట. ఏ ప్రేమ కోసం? దేవుని ప్రేమ కోసం. దేవుడికి లోకం అంటే ఎంతో ప్రేమ. మనుషులంటే దేవుడికి, తండ్రి అయిన దేవుడికి, సృష్టికర్త అయిన దేవుడికి మనుషులంటే ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభువుని పరలోకం వదిలేసినట్టు, నేను దేవుణ్ణి కదా, లోకం పుట్టకముందే యేసున్నాడు, దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు దేవుడున్నాడు, ఆ దేవుని దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడే. ఆ వాక్యమే, దేవుడైన వాక్యమే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చారు. ఎందుకు వచ్చారు?
దైవ ప్రేమ కోసం, దైవ ప్రేమ కోసం పరలోకాన్ని వదిలేశారు. పరలోకం వదిలేసి భూమి మీదకి రావటానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ. ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బైబిల్లోని ఎక్కువ ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో నడుచుకోండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనము. అయితే నీ దేవుడైన యెహోవా, ఒకనాటి ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, అయితే నీ దేవుడు, ప్రపంచ మనుషులందరి దేవుడైన, అందరి దేవుడు, అయితే నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా ప్రవక్త బిలాము మాట విననొల్లకుండెను. దేవుడు ఎవరి మాట ఆ రోజు వినలేదట? బిలాం మాట ఆ రోజు వింటే ఇశ్రాయేలీలు ఏమైపోను? ఆ రోజు బిలాము మాట వినుంటే ఇశ్రాయేలీలు ఏమైపోను? శపింపబడిపోను, శాపాలతో నిండిపోయును. శాపాలతో మనిషి నిండడం దేవుడికి ఇష్టం లేదు. నా ప్రేమతో వాళ్ళని నింపాలి, నా ప్రేమతో వాళ్ళని నడిపించాలి. వాళ్ళంటే నాకు ప్రేమ. ఆ ప్రేమను బట్టే మీకు శాపాలు లేవు, మీ మీదకి శాపాలను రానివ్వలేదు. మీ పట్ల నాకున్న ప్రేమ బిలాము మాట విననివ్వలేదు. బిలాము మాట వినకన్నా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలారా మిమ్మలను ప్రేమించెను. అందుకే బిలాము నోట నుండి వచ్చిన శాపాలను బిలాము మాట వినకన్నా చేసింది. ప్రేమ ఎంత గొప్పదండి! దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమ మనలో ఉండాలి. క్షమించాలి, వదిలేయాలి. ఎలాంటి తప్పు చేసినా క్షమించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని క్షమించు తండ్రి, వాళ్ళు మార్చు తండ్రి, వాళ్ళు మారటానికి ఏదో ఒక మొట్టికాయ అని పెట్టి తండ్రి. అవునా? మారలేని వాళ్ళు ఏం చేస్తారు? జైలు గోడల్లో పెట్టేస్తారు. అవునా? అలా వదిలేస్తారు. మారలేని వాళ్ళు ఏం చేస్తారు? అవునా? కొంతమంది పిచ్చోళ్ళు సరిగ్గా ఉండరు. ఏం చేస్తారు? వాళ్ళు మార్చడానికి నిద్ర ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు గోస పర్లేవు అన్నమాట. అందరికీ డిస్టర్బెన్స్ అవ్వకూడదని వారికి సపరేట్ ఒక సెల్లో పెట్టేస్తారు. ఖైదీకి బేడీలు వేసినట్టు వేసేస్తారు. అవునా? వాళ్ళు ఇంకా గోల్ చేస్తున్నారు అనుకో, ఏం చేస్తారు? వాళ్ళు మార్చడం కోసం కరెంటు పెట్టేస్తారు. వాళ్ళు మార్చడం కొరకే, నేరస్తుడిని మార్చడం కొరకు ఏం చేస్తారు? సంవత్సరాలు జైల్లో ఉంచేస్తారు, మనుషుల మధ్య తిరగనివ్వరు. వాడు మారట్లేదు అనుకో, ఏం చేస్తారు? శుభ్రంగా సాగ్గొట్టి సల్లీలు వేసేస్తారు జైలు గోడల్లోనే. అవునా? అంటే మారని మనుషులను ఇగో ఈరోజు ఎలాగైతే సమాజం చేస్తుందో మారని మనుషులను ప్రేమిస్తూ ఉండాలి. వారు మార్పు కొరకు ప్రార్థన చేయాలి. మారకపోతే వాళ్ళు దారిలోకి రావాలి తండ్రి. వాళ్ళు అలాగుండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఏదో ఒక గాయం, దెబ్బ కొట్టి, చనిపోయే దెబ్బ కాదు, మార్పు వచ్చే దెబ్బ, బుద్ధి వచ్చే దెబ్బ కొట్టి వారిని దారిలోకి తీసుకురా తండ్రి అని అడగాలి. ఎందుకు? నీ తండ్రి ప్రేమ, నీ తండ్రి ప్రేమ, నీ దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ ఆ రోజు లేదనుకో, ఎవరి మాట విన్ను దేవుడు? ఆ రోజు బిలాం మాట విన్ను. బిలాం మాట వింటే ఇజ్రాయిల్కి ఏం జరుగుతుంది? శాపాలతో ఇజ్రాయిల్ జీవితం నిండిపోతుంది. మరి శాపాలతో ఇజ్రాయిల్ జీవితం నిండకన్నా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు అబ్రాము సంతతిని, ఇసాకు సంతతి, యాకోబు సంతతి అయిన ఇజ్రాయేలీలను ప్రేమించాడు. ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా? బిలాము నోట నుండి వచ్చే శాపాల నుంచి విడిపించింది. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలోను నాలోను ఉండాలి.
భర్త పట్ల భార్యకు ఉండాలి, భార్య పట్ల భర్తకు ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాలి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాలి, ప్రజల పట్ల నాయకులకు ఉండాలి, నాయకుల పట్ల ప్రజలకు ఉండాలి. ప్రేమతో మెలగాలి, ప్రేమతో ఎదగాలి. దైవ ప్రేమ ఎంత గొప్పది. పగలు, కుళ్ళులు, కుతంత్రాలు, మాయలు, మోసాలు ఇవన్నీ వదిలేయండి. ప్రేమతో బ్రతకండి, దేవుని ప్రేమతో బ్రతకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.